Good morning to all of you. Now I teach process casting. కొన్ని రకాల వస్తువులు అవి పూర్తయిన సరుకుగా మార్పు చెందుటకు ముందు అనేక దశల గుండా ప్రయాణించి మార్పు చెందుతూ ఉండవలెను. అటువంటి సందర్భంలో ఆ వస్తువుల వ్యయాలను వివిధ దశల యందు ఎంతెంత ఉంటుందో తెలుసుకొనవలెను. ఇది ప్రాసెస్ కాస్టింగ్ వల్ల సాధ్యమవుతుంది. హెచ్జే వెల్డన్ ప్రకారం ప్రాసెస్ కాస్టింగ్ అనగా ప్రతి ప్రాసెస్ లేదా దశ తరువాత ఒక వస్తువు యొక్క వ్యయాన్ని గణన చేయు పద్ధతి. ఈ పద్ధతి ఎక్కువగా రసాయనాలు, రిఫైనరీస్, సబ్బుల తయారీ, పంచదార, పేపర్ పరిశ్రమలందు, తోలు, చెక్క పనులందు కూడా విరివిగా వాడుతున్నారు. ప్రాసెస్ కాస్టింగ్ లక్షణాలు: ఉత్పత్తి ప్రాసెస్ అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. వివిధ ప్రాసెస్ల అనంతరం పూర్తి అయిన వస్తువులు లభిస్తాయి. ఒక ప్రాసెస్ యొక్క పూర్తయిన వరకు తరువాత ప్రాసెస్కు ముడిసరికి అవుతుంది. అంటే ఒక ప్రాసెస్లో తయారైన పూర్తి సరుకు తరువాత ప్రాసెస్కి ముడిసరుకుగా బదలాయింపు జరుగుతుంది. వస్తువు సజాయితమైనది. తయారైన వస్తువులన్నీ ఒకే రకంగా ఉండి ప్రామాణికంగా ఉంటాయి. ఉత్పత్తి ప్రాసెస్ నిమిత్తం జరిగే కార్యకలాపం నిర్దిష్టమైనది, ముందుగా నిర్ధారించినది. వ్యయాలను ప్రాసెస్ వారీగా సమీకరిస్తారు. ఉత్పత్తి ప్రాసెస్ తరువాత యూనిట్ వ్యయాన్ని సులభంగా తెలుసుకొనవచ్చు. ఉత్పత్తి ప్రాసెస్ అవిచ్ఛిన్నంగా జరుగుతుండే ప్రాసెస్లందు ఉప మరియు ఉమ్మడి వస్తువులు కూడా తయారవుతూ ఉంటాయి. ప్రయోజనాలు: నియత కాలికంగా ప్రతి నెల వారాంతమున వ్యయాన్ని లెక్కించడం చాలా సులభంగా ఉంటుంది. జాబ్ కాస్టింగ్తో పోల్చినప్పుడు ఈ పద్ధతి తక్కువ శ్రమ ఉండి పరిపాలన ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. ప్రతి ప్రాసెస్కు బడ్జెట్ అంకెలు, వాస్తవ అంకెలు లభ్యమవుతాయి. అందువలన నిర్మాణాత్మక నియంత్రణ తులనాత్మకంగా తేలికగా ఉంటుంది. సగటు వ్యయాన్ని వాస్తవంగా లెక్కించడం తేలిక మరియు తయారైన వస్తువులు సజాయితీముగా ఉంటాయి. నష్టాలు: సాధారణ నష్టం, అసాధారణ నష్టం. సాధారణ నష్టం లేక వృధా. సాధారణ రద్దు అనగా స్క్రాప్ గత అనుభవం సూచించినట్లుగా తప్పగా ఉత్పన్నమయ్యే రద్దు భాగము. సాధారణ నష్టం అనేది అనివార్యం. ఇది గత అనుభవాన్ని బట్టి ఉత్పత్తి ముందుగానే అంచనా వేయబడుతుంది. ఉత్పత్తి అయిన యూనిట్లు సంఖ్య వాటంతట అవే తగ్గేటట్లుగా దీనిని ప్రాసెస్ ఖాతాలో కలిపివేస్తారు. ఒకవేళ ఈ రద్దు అమ్మకానికి అనుకూలంగా ఉంటే, కొంత వాణిజ్య విలువ ఉంటే ఈ ప్రాసెస్ ఖాతా క్రియేట్ చేస్తారు. వాడకానికి యోగ్యమైన
మెటీరియల్స్ హెచ్చు ధరపై ఖర్చు వ్రాసి ఉండకపోతే సాధారణ రద్దును ఒక పరోక్ష ఖర్చుగా ఉత్పత్తి నుండి రాబట్టుకోవచ్చు. అసాధారణ నష్టం సాధారణ రద్దు కంటే మించి ఉన్న రద్దును, అనగా ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా వచ్చిన రద్దు తేడాను ఉత్పత్తి సాధారణ క్రమానికి అతీతముగా వచ్చే కారణాల వల్ల ఏర్పడిన ఈ రద్దును అసాధారణ రద్దు అంటారు, అనగా అసాధారణ నష్టం. దీనిని ఆర్థిక నష్టంగా పరిగణించి కాస్టింగ్ లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలే. కనుక సాధారణ రద్దు స్వాభావిక కారణాల వల్ల ఏర్పడుతుంది, అసాధారణ రద్దు బహిర్గత కారణాల వల్ల ఏర్పడతాయి. అసాధారణ లాభం అబ్నార్మల్ గెయిన్ అసాధారణ నష్టం కంటే అసలు నష్టం తక్కువగా ఉంటే అసాధారణ ఆదాయం ప్రతిఫలిస్తుంది. అసాధారణ ఆదాయం విలువను కూడా అసాధారణ నష్టం వలె లెక్కించవచ్చు. యూనిట్ ఒక్కంటికి వ్యయము సాధారణ వ్యయముపై సాధారణ ఉత్పత్తి. సాధారణ వ్యయము అంటే మొత్తం వ్యయం మైనస్ తుక్కు విలువ, అంటే షేర్ ఆఫ్ స్క్రాప్. సాధారణ ఉత్పత్తి ప్రవేశపెట్టిన యూనిట్లు మైనస్ సాధారణ నష్టం యూనిట్లు. అసాధారణ నష్టం యూనిట్లు సాధారణ ఉత్పత్తి మైనస్ వాస్తవ ఉత్పత్తి. అసాధారణ నష్టం విలువ సాధారణ వ్యయముపై సాధారణ ఉత్పత్తి ఇంటూ అసాధారణ నష్టం యూనిట్లు. అసాధారణ లాభం యూనిట్లు వాస్తవ ఉత్పత్తి మైనస్ సాధారణ ఉత్పత్తి. అసాధారణ లాభం విలువ ఈజ్ ఈక్వల్ టు సాధారణ వ్యయముపై సాధారణ ఉత్పత్తి ఇంటూ అసాధారణం లాభం యూనిట్లు.